నోటికి రుచికరమైన చేపల పచ్చడి చూడండి. హాయ్ హలో అందరికి నమస్కారం అండి. చేపలు వచ్చాయండి ఇవాళ. చెరువులో చేపలు పెట్టారు. మా పాప ఇవి చేపలండి. కటింగ్ చేస్తున్నాం చూడండి. మా ఫ్యామిలీ అంతా కటింగ్ చేస్తున్నాం చేపల్ని. మా వాళ్ళు చేపల మీద పొట్టు సాఫ్ చేస్తున్నారు. ఈ చేపలు ఏం చేద్దాం అనుకుంటే మా వాళ్ళు పచ్చడి పెడదామన్నారు. అందుకని చేపల పచ్చడి పెట్టడానికి చేపల్ని క్లీన్ చేస్తున్నామండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. నేను ఇట్లా కొడుతుంటే మా పాప కంట్లో పడింది. చేపను క్లీన్ చేశాను, నేను పొట్టు మొత్తం సాఫ్ చేశాను. దాని తలని విరుస్తున్నాను నేనే. తల విరిసి దాని లోపల ఈ సెల్లులు ఉంటాయండి, అవి తీయాలి బయటికి. అందుకని తీస్తున్నాను అవి. చేపల పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందంటే, మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ప్యాక్ చేసి పంపిస్తాను విత్ పేడ్ అని చెప్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు మనకి మెసేజ్ చేయండి. లైవ్ ఫిష్ కావాలనుకుంటే కూడా మనకు మెసేజ్ చేయండి. 5 నుంచి పైకి ఉంటే మనం పంపిస్తామండి, కొరియర్ చేస్తాం. మన దగ్గర ఓన్లీ మన తెలంగాణలో దొరికే ఫిషెస్ మాత్రమే దొరుకుతాయండి, వేరే దొరికాయి. సో నేను కట్ చేస్తుంటే మా పాప కూడా కట్ చేస్తుంది చేపల్ని. ఆల్మోస్ట్ నా చెయ్యి కొయ్యబోయింది, నాపడంతో ఆగిపోయింది. ఇంకా చేపను చూడండి ఎలా నరుకుతున్నాను. మాది అంతా విలేజ్ స్టైల్లో ఉంటుందండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు మార్కెట్లో చాలామంది చేపల పచ్చళ్ళు పెడుతున్నారు, బట్ కాకపోతే మాది న్యాచురల్గా ఉంటుంది. మీకు పెట్టేదాన్ని కూడా కావాలంటే మీకు వీడియో తీసి అప్లోడ్ చేసి పంపిస్తామండి మీకోసం. మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటాం కదా, అందుకే ఏ పనైనా అందరం కలిసి చేస్తామండి మేము. చూడండి మా వదిన ఈలపీట అంటారు దాన్ని, ఈలపీట పట్టుకొని వచ్చింది కట్ చేయడానికి. కోస్తుంది చూడండి మా వదిన. నేనేమో దాని తలకాయలో క్లీన్ చేస్తున్నాను. పక్కన దవడలు, చేప దవడలు అలాంటివి. సో మా వదిన చెప్తుంది ఎలా కొట్టాలి, ఇలా కొట్టని. పక్క నుండి మా అమ్మ కూడా చెప్తుంది. చూడండి మా వదిన కట్ చేస్తుంది చిన్న చిన్న ముక్కలు. మాకు ఇంట్లో కర్రీకి కూడా చూద్దామని కర్రీకి కూడా పెట్టాము. కొంచెం చిన్న చిన్న ముక్కలేమో మనకు పచ్చడి ఐ మీన్ పికిల్స్. చూడండి ఫ్రెష్ కడిగినాక కొంచెం ఆరబెట్టాము. అండ్ తర్వాత ఫ్రై చేస్తున్నాం చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతుంది మంచిగా. సో మేము ఎలా చేస్తామో అలా టేస్ట్ అయితే అప్పుడే మంచిగా ఉంటుంది. చూడండి కట్టెల పొయ్యి మీద, చెప్పాను కదా వెరీ న్యాచురల్ విలేజ్ స్టైల్ ఉంటుందండి మాది. చూడండి చాలా నీట్గా అంటే నీట్గా ఉంటుంది. అండ్ మా వాళ్ళు పచ్చడికి కావాల్సిందని కలుపుతున్నారు. చూడండి ఇక్కడ అన్నీ పెట్టుకున్నారు మా వాళ్ళు. మా వదిన కలుపుతుంది. యాక్చువల్లీ మా మమ్మీ చేస్తుంది, అమ్మ, కానీ అమ్మ చేయట్లేదు, ఇది వదిన చేస్తుంది. ఫస్ట్ ఆవాలు వేశారు, తగినన్ని ఆవాలు, కొన్ని ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నారు, కారం పొడి వేస్తున్నారు. సో కారం అనేది మంచిగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసమే ఫస్ట్ కారం వేస్తున్నారు. చూడండి మా వదిన వేస్తుంది కారము, తగినంత కారం. మాదైతే కారం బాగుంటుంది, అందుకే మేము ఒక 3 లేదా 4 వేస్తున్నారు మా వాళ్ళు, మా వదిన. నెక్స్ట్ ఉప్పు వేస్తుందండి తగినంత, మళ్ళీ తర్వాత కావాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ తర్వాత మసాలాలు వేస్తున్నారండి. ఇది ఓన్ రెసిపీ మసాలాలు. అండ్ తర్వాత ఇది కూడా ఇంకో మసాలా అండి, ఇంకో మసాలా వేస్తున్నారు. అండ్ అల్లం వేస్తున్నారు. న్యాచురల్గా అప్పటికప్పుడు తయారు చేసిందండి అల్లము. మనకు మార్కెట్లో షాపుల్లో దొరికితే పేస్ట్లు అదంతా చెత్త అండి, న్యాచురల్ మన ఇంట్లో చేసిందేనండి. సో దాన్ని మంచిగా కలుపుకోవాలి నీట్గా. ఇంకా ఆయిల్
వీళ్ళు ఆయిల్ని అడ్జస్ట్మెంట్ ప్రకారం పెట్టుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ ఎక్కువైతే కూడా బాగోవు, పీస్కి మొత్తం పట్టదు ఆయిల్ మొత్తం. అప్పుడంతా నూనె ఉంటుంది, మంచిగా ఉండదు టేస్ట్ అనేది. ఎంత మంచిగా కలుపుతుందో మా వదిన, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు. దాన్ని ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో మీకు. నీట్గా కలుపుకున్న తర్వాత కలుపుతున్నది మా వదిన. ఇంకా గిన్నె తీసుకొని ఇది ఒక గిన్నెలో వేసుకొని ఆ కారం పొడి, ఆ మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలాని దీంట్లో వేసుకోవాలి. చూడండి మా వదిన వేస్తుంది మసాలాలన్నీ నీట్గా. చూడండి మసాలాలన్నీ దీంట్లో వేసుకోవాలి నీట్గా. మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. చేతితో కలపమని చెప్పాను నేనే, న్యాచురల్గా రావాలని. నీట్గా చేతితో కలుపుతుంది చూడండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఒక్కొక్కరికి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టండి, చేసి పంపిస్తాను. తప్పకుండా వీడియోలను చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని, అండ్ లైక్ చేయండి. మంచి కంటెంటే పెడతాను చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను, సరిపోలేదనిపించింది. అండ్ ఆయిల్ కూడా కొంచెం తక్కువ అయింది. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఇప్పుడు. మా వదిన వేస్తుంది చూడండి ఆయిల్. కొంచెం ఆయిల్ తక్కువ, చెప్పాను కదా ముందే. ఆయిల్ అనేది అడ్జస్ట్మెంట్ ప్రకారం చూసుకోవాలి, కావాలంటే వెయిట్ చేసి పోసుకోవచ్చు. ఆయిల్ పోసుకున్న తర్వాత చాలా నీట్గా కలుపుకోవాలి. మళ్ళీ ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. చెప్పలేదు, ఈ చేపలు వీటి బొచ్చలు అంటారు. బొచ్చల పచ్చడి పెట్టాము మేము. బొచ్చలతో పచ్చడి కామెడీగా ఉంది కదా. అండ్ ఆల్మోస్ట్ కలిపి అయిపోగొట్టేశారు మా వదిన గారు. కలిపేది మా పెద్ద వదిన. కలుపుతుంది. ఇది మేడ్ బై అశ్విని, రైట్. ఎంత బాగా కలిపితే అంత మంచిగా పడుతుంది. కలపడంలోనే ఉంటుంది మనదంతా టేస్ట్ అనేది. మొత్తం మసాలాలు అండ్ కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. చూడండి అయిపోయింది. చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే, మనకు తినాలనిపిస్తుంది కదా. వెంటనే కామెంట్ చేయండి, పంపించేస్తా. చూడండి నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే 2 రోజులు అయిపోగొట్టేస్తారు ఇవి, అంత టేస్ట్ ఉంటుంది. దాన్ని బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు. 1 రోజు 2 రోజులు ఆగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క మొత్తం డ్రై అయ్యి ఆయిల్ మొత్తం వెళ్ళి ముక్కకు పట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం, అండ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఫన్నీ గాయ్. థ్యాంక్ యూ సో మచ్. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి గంట కొట్టడం. అప్పుడే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూడండి కంప్లీట్ అయిపోయింది. బాక్స్ మీద మూత కూడా పెట్టేశారు మా వాళ్ళు. మా ఫ్యామిలీని చూపిస్తాను చూడండి. దీనికోసం కష్టపడ్డ వాళ్ళందరినీ హాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ.